वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बजिस्नानं సంసారమలమోచనం. ఉత్తర గీత 2వ అధ్యాయము. అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాణి మానవః యో వై బ్రహ్మ న జానాతి దర్వీపాకరసం యథా కరశ్చందన భారవాహీ భారస్య వేత్తా నతు చందనస్య తథైవ శాస్త్రాని బహూని అధీత్య సారం న జానన్ కరవద్వహేత్ సహ. యదా ఖరశ్చందన భారవాహీ భారస్య వేత్తా నతు చందనస్య తథా ఏవ శాస్త్రాని బహూని అధీత్య సారం న జానన్ కరవత్తు. సారం న జానన్, సారం సమస్త వేదముల సారమై ఉన్నటువంటిది. బ్రహ్మము సమస్త శాస్త్రములు బోధిస్తున్నటువంటి అంశము బ్రహ్మ ప్రతిపాదితము. బ్రహ్మమును ఉద్దేశించే ఉపనిషత్తులన్నీ కూడా తన గమనం కొనసాగించుకుంటూ ఉన్నాయి. బ్రహ్మ గమయతి త్యుపనిషత్తు, బ్రహ్మ గమయతి, బ్రహ్మమును పొందటానికై ఉన్నటువంటి సాధనాంశములే ఉపనిషత్తులు ప్రధానంగా బోధిస్తున్నటువంటి అంశం. ఈశకేన ఘట ప్రశ్న ముండమాండిక్య ఐతిరేయ తైతిరేయ బృహదారణ్యక చాందోగ్య కైవల్య స్కంద అమృత బిందు అమృతనాథ యోగ రహస్యోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, యోగ శకోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు, అమృత నాదోపనిషత్తు, ఈ విధంగా ఉన్నటువంటివన్నీ కూడా బ్రహ్మము వైపుకు తిరిగి ఉన్నాయి. బ్రహ్మమును ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. బ్రహ్మమును గురించే అవన్నీ కూడా బోధిస్తూ ఉన్నటువంటివి. ఆ బ్రహ్మమును పొందటానికి గల మార్గాన్ని మనకు ఉపనిషత్తులు చెప్తున్నటువంటి అంశము. కైవల్యోపనిషత్తులోకి పోతే మీరు అంతా కూడా దాంట్లో మరి బ్రహ్మము యొక్క స్వరూప అనుభవాన్ని పొందేటువంటి సాధనాంశములు అద్భుతంగా కైవల్యోపనిషత్తులో మీకు వస్తాయి. అట్లా స్కందోపనిషత్తులో కూడా మీకు కుమారస్వాముల వారు బ్రహ్మప్రాప్తిని పొందటానికి యోగ్యమై ఉన్నటువంటి మార్గాన్ని అక్కడ మీకు బోధిస్తాడు. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమలత్యాగం శౌచం ఇంద్రియ నిగ్రహ. ధ్యానం మనోమలత్యాగం, ఇట్లా ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశాలు మీకు స్కందోపనిషత్తులో చెప్పటం జరుగుతుంది. అట్లనే కఠోపనిషత్తులో కూడా స్వామివారు అక్కడ యమధర్మరాజుల వారు నచికేతునికి మరి సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాలు చక్కగా దాంట్లో బోధిస్తూ మరి బహిర్ముఖంగా పోయే అంతవరకు మీకు ఆ తత్వం తెలియబడే అవకాశం కాదు అని చెప్పని కూడా చెప్పాడు. అది పరాంచిఖాని యత్రణతో స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి న అంతరాత్మన్న పశ్యతి. కనుక బయటికి పోయినంతకాలం మీరు ఏనాడు కూడా ఆత్మస్వరూపానుభవాన్ని, బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం అనేటువంటిది ఉండదు అని ఖరాఖండిగా చెప్పుకొచ్చాడు. ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, అమృత ప్రాప్తిని పొందాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆవృత్త చక్షు, బయటికి పోయేటువంటి ఇంద్రియాలని లోనికి వాళ్ళు మరలిస్తున్నారు. అంతర్ముఖులై ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లుగా కఠోపనిషత్తులో చాలా మంత్రాలు దాంట్లో మీకు వస్తాయి. మొత్తం అది 2 అధ్యాయాలు 6 వల్లులు ఉన్నటువంటిది కఠోపనిషత్తు. అద్భుతంగా తత్వ ప్రతిపాదన కానీ సాధనా సంబంధమై ఉన్న అంశము కానీ చాలా మంచిగా దాంట్లో బోధించుకుని వచ్చే విషయం.
ఈ ప్రకారంగా చూస్తే మీకు ఉపనిషత్తులు దాదాపుగా ఆ బ్రహ్మమును చక్కగా ప్రతిపాదన చేస్తూ ఆ బ్రహ్మ ప్రాప్తిని పొందే విధానంగా అన్నీ కూడా మనకు సాధనా అంశాలను బోధిస్తూ ఉన్నాయి. అటు ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని ఉపనిషత్తుల సారం అన్నట్లుగా కృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో ఉపనిషత్తుల యొక్క అంశాలని చూపిస్తూ దాని యొక్క అంశాలను తేట తెల్లగా అందరూ అర్థమయ్యే రీతిలో స్వామివారు చెప్పినటువంటిది భగవద్గీత. ఇక దాంట్లో ఉపనిషత్తుల అంశాలు చక్కగా ప్రతిబింబిస్తాయి. ఉపనిషత్తుల యొక్క సారభూతమై ఉన్నటువంటి అంశాలే మీకు భగవద్గీతలో కొనసాగుతాయి. అందువల్ల ఏకంగా భగవద్గీతను యోగ శాస్త్రము అని చెప్పని పెట్టేశారు. ప్రతి అధ్యాయం కూడా యోగం 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 అని చెప్పని అంటూనే నామకరణం చేస్తూ నడిచినటువంటి అంశం. ఆద్యంతము, ఆది నుంచి ఆద్యంతం వరకు మీకు చూస్తే మరి స్వామివారు తాను ఏ యొక్క జీవితంలో తాను చక్కగా యోగ తత్వాన్ని అధ్యయనం చేసి యోగీశ్వరుడయ్యాడో, ఆ యోగ విధానంలో బ్రహ్మమును అవలోకన చేసే విధానంగా స్వామివారు ఉన్నారో అట్టి అంశాన్నే మీకు భగవద్గీతలో చూపించటం జరిగింది. కాబట్టి భగవద్గీత ఏ అధ్యాయం తీసుకో, దాంట్లో ప్రతి అధ్యాయాల్లో మీకు స్వామివారు యోగం యొక్క సంబంధ అంశాలే ఎక్కువగా ఆయన బోధిస్తున్నటువంటి విధానం. భగవద్గీత 2వ అధ్యాయం మొదలు 18వ అధ్యాయం దాకా చూస్తే మీకు ఆయన ధ్యానివిగా యోగివిగా తస్మాత్ యోగి భవ అనంటూ మరి యోగ తత్వాన్ని ప్రతిపాదన చేస్తూ యోగివికము, నువ్వు యోగివిగా జీవించు, యోగం జీవితంలో చక్కగా ఆచరించు అనేటువంటి విషయాలు మీకు భగవద్గీతలో కేవలం యోగ తత్వాన్నే ఆయన బోధించడం జరుగుతుంది. అదే ప్రకారంగా బ్రహ్మసూత్రాలకు పోయామనుకోండి, దాంట్లో కూడా తన్నిష్టస్య మోక్షోపదేశాత్తు అని బ్రహ్మసూత్రాలు ప్రతిపాదిస్తున్నటువంటి అంశం. జన్మాద్యస్య యతః అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః అంటూ ఆరంభం చేస్తూ బ్రహ్మసూత్రాలు జన్మ ఆది యస్యతః ఎవని వల్ల ఈ సృష్టి స్థితి లయగలుగుతూ ఉన్నాయో అని చెప్పనంటూ ఆ విధముగా ఉన్నటువంటి ఏ యొక్క బ్రహ్మం అనేది ఉన్నదో అది తత్ నిష్టస్య మోక్షోపదేశాత్. తత్తు అనగా బ్రహ్మమునందు నిష్టస్య నిష్ట కలిగి ఉన్నటువంటి వాడే మోక్ష ఉపదేశాత్తు మోక్షముగా చెప్పటం జరుగుతుంది. తన్నిష్టస్య, తత్ అంటే బ్రహ్మం, నిష్టస్య దాన్ని బ్రహ్మనిష్ట అని చెప్పనంటారు. కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మనిష్ట ఎవరైతే పొందుతారో వారికే మోక్షం అనబడేటువంటిది చెప్పటం జరుగుతుంది. తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అంటారు. కాబట్టి ప్రకారంగా చూస్తే మరి సకల శాస్త్రములు ఉపనిషత్తులన్నీ కూడా మనం బోధిస్తున్నటువంటి యొక్క అంశము అంతర్ముఖ ప్రయాణము. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశము. అంతర్ముఖ ప్రయాణం, లోపలికి పోయే ప్రయాణం, దాన్ని పరమాత్మ కూడా మాట్లాడుతూ దాని విషయమై ఏమి ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం అని 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో స్వామి చెప్పామాట. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం. చక్కటి శుద్ధంగా స్పష్టముగా ఉన్నటువంటి మాటలు స్వామి చెప్పిన మాటలు. ప్రవృత్తి మార్గంలో పోయావు అంటే నీకు బంధం ఏర్పడుతుంది, నివృత్తి మార్గంలో పోతే నీకు మోక్షం ప్రాప్తింపబడుతుంది అని చెప్పనేదిగా చెప్పుకొచ్చిన అంశం అది. అటనే చూస్తే లలితా సహస్రనామాలలో కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ మార్గంలో ద్వారానే ఆరాధ్య ఆ జగన్మాత అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖము ద్వారా నువ్వు పొందటానికి అవకాశం లేదని చెప్పిన అనే మాట. ఇట్లా చూస్తే మీకు అన్ని శాస్త్రాలుగా ఉపనిషత్తులు భగవద్గీత
ఈ శంకరాద్వైతం ఏంటని తీసుకోండి మీరు. అందరూ కూడా సాధనాంశాన్ని ప్రతిపాదన చేస్తున్నటువంటి విధానము అది సాధకులై ఉన్నటువంటి వారు గమనించుకోవాల్సిన అంశం అది. ఏ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారద నస సిద్ధిం నవాప్ను నసుఖం నపరాంగతిం. ఎవరైతే శాస్త్ర విధిం మనగా ఉపనిషత్తులు భగవద్గీత అనేబడేటువంటి శాస్త్రం విషయాన్ని బోధిస్తున్నదో దాన్ని ఉసృజ్య అలాగా ఉన్నటువంటి ఆ అంశాలని ఉసృజ్య వదిలిపెట్టేసి కామకారత ఎవరో చెప్తే ఉన్నాము వాళ్ళు చెప్పిన మార్గంలో పోతూ ఉన్నాం. ఇది లోకంలో చాలా వరకు చాలామందిలో ఉన్నటువంటి అంశం. మాకు ఆయన చెప్పాడండి మా మార్గంలో పోతూ ఉన్నాం, మాకు ఏం చెప్పాడు ఈ మార్గంలో పోతూ ఉన్నాం అనే విధాయకాలుగా వ్యక్తి మాటలను ప్రామాణికంగా తీసుకుని లోకంలో చాలామంది ప్రయాణం చేస్తున్నటువంటి విధానం ఇది. చాలా మరి దీనివల్ల ఆధ్యాత్మికంగా వెనకబడే పరిస్థితి ఏర్పడుతుంది. మన గమ్యానికి మనం దూరం అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పొరుగు మతాలై ఉన్నటువంటి పక్కన ఉన్న మతాలు కనీసం వాటిని చూడండి, వాడేమంటాడు, మా ప్రభువు బోధించాడండి మాకు అదే వాక్యము అంటాడు వాడు. వీళ్ళని చూస్తే వీళ్ళు మా అల్లా వాక్యం మేము దాన్నే పాటిస్తాం, దాన్నే అనుసరిస్తాం. ఒక గురి అన్నమాట, వాళ్ళు అది పెట్టుకున్నారు అట్లాగా. ఆ విధంగా చూస్తే మరి ఇక్కడ మరి మాకు విశ్వంభరుడై ఉన్నటువంటి సర్వేశ్వరుడై ఉన్నటువంటి భగవంతుడు బోధించాడు వేదం ఉపనిషత్తులు తత్సంబంధమైన అంశం భగవద్గీత స్వామివారు బోధించారు, అది మాకు పరమ ప్రామాణికం అనేటువంటి దృక్పథం ముఖ్యంగా సాధకులలో రావాల్సి ఉంటుంది. కనుక సాక్షాత్తు భగవంతుడు ఈశ్వరుడు విశ్వంబరుడు ఆయన చెప్పినటువంటి యొక్క అంశాలను కూడా పక్కన పెట్టేసేసి మాకు వాళ్ళు చెప్పారు మేము దాన్ని పాటిస్తూ ఉన్నాం, మాకు వీళ్ళు చెప్పారు దీన్ని పాటిస్తూ ఉన్నాం, వాళ్ళు చెప్పారు చాలామందిలో లోకములో ఉన్న విధానం ఇది. మరి భగవంతుడు భగవద్గీత ఆయన చెప్పింది ఏమైపోయింది చివరికి, వాళ్ళెవరో చెప్పారు అది పాటిస్తున్నాను, వీళ్ళెవరో చెప్పారు అది పాటిస్తున్నాం, వాళ్ళెవరో చెప్పారో పాటిస్తున్నాం. కాబట్టి మనకి చూస్తే ఈ విషయం మహాత్ములు చెప్పే మాట, శాస్త్రదృష్టం గురువాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. కనుక శాస్త్రదృష్టం ఏ మహాత్ముడుగా మనం భావించేటువంటి వాళ్ళే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి మాట శాస్త్ర ప్రామాణికం అనుసరించి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది తప్ప సొంత వ్యవహారాలు చేసినట్లయితే లోకంలో అనేకమైనటువంటి యొక్క సాంప్రదాయాలు మతాలు గొడవలు ఇవన్నీ ఏర్పడతాయి. ఈ పోయేటువంటి వాళ్ళకు కూడా ఏమవుతుందంటే మరి ఏది కూడా దిక్కుతోయని పరిస్థితిగా ఉండి ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈనాడు లోకంలో ఆధ్యాత్మిక రంగంలో జరుగుతున్నటువంటి అంశం ఇదిగా భావించుకోండి. ఇది ఉన్నదా లేదా అనే విషయం విచారించుకోండి. దానివల్ల మనం ఆధ్యాత్మికంగా మనం ఏ యొక్క అంశాన్ని పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నామో ఆ అంశానికి మనం దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మాటనే పరమాత్మ వ్యక్తపరుస్తూ హెచ్చరిక చేశాడు. ఏ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం నవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవరు శాస్త్ర విధిం శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి మార్గాన్ని ఉసృజ్య వదిలిపెట్టేసి కామకారత సొంతముగా ఎలికలు చేసుకుని స్వబుద్ధితో వాడు విచారించుకొని కొన్ని మార్గాలను ఏర్పాటు చేసుకొని కొన్ని పదాలను ఏర్పాటు చేసుకొని కొన్ని గ్రంథాలు రచించి ప్రింట్లు వేసుకుని ఉన్నటువంటి వారు ఆ విధంగా వ్యక్తిగతంగా బోధించేటువంటి యొక్క అంశాలను ఆశ్రయించి ఆ మార్గంలో పడిపోయేటువంటి వాళ్ళ విషయముగా పరమాత్మ చెప్తూ కామకారత సొంతముగా అల్లికలు చేసుకుని పోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా అంటే నస సిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాం గతిం. వారు సిద్ధిని కానీ పరమగతిని కానీ మోక్షాన్ని కానీ బ్రాహ్మీ అనుభవాన్ని కానీ పొందే అవకాశం వాళ్ళకి నస సిద్ధిం పొందబడే అవకాశం లేదన్నాడు పరమాత్మ. భగవద్వాక్యములపై విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు
వాట్లను ప్రామాణికంగా తీసుకోగలిగితే జీవితం కొందరు తరించే అవకాశంగా మనకుంటుంది అని తెలియజేసుకుంటూ ఉన్నాను. అని అంటూ పరమాత్మ ఏమన్నాడు, తస్మాత్తు శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఈ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయంలో ఏమిటయ్యా అంటే తస్మాత్, ఆ కారణం చేత శాస్త్రం ప్రమాణం, శాస్త్రమే నీకు ప్రమాణమై ఉన్నదా. ఏమిటయ్యా శాస్త్రం? ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారమై ఉన్న భగవద్గీత గ్రహించుకోండి. అందువల్ల ఎవరైనా ఏదైనా మాట్లాడే విధానం ఉన్నది అంటే వాళ్ళు శాస్త్రదృష్టం గురురవాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. శాస్త్రదృష్టం అన్నారు. ఏ గురువుగా మీరు భావిస్తూ ఉన్నారో ఆయన ఉపనిషత్తులు భగవద్గీతను ప్రామాణికముగా తీసుకుని చెప్పే విధానముగా ఉండాలి. నా స్వబుద్ధికి తోసింది, నా మనసుకు తోసింది, నాకు నా యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి, నాకు ఇట్లాగా కలుగుతూ ఉన్నాయి, మాటలు స్వయంగా ఉబ్బుకుతూ ఉన్నాయి అని ఇట్లా సొంత మాటలు మాట్లాడి వ్యవహరించేటువంటి లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క మాటల వల్ల మనం ఆధ్యాత్మికంగా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మరి సాక్షాత్తు భగవంతుడుగా మనం పూజిస్తూ ఉన్నాం, సేవిస్తూ ఉన్నాం. అట్టి కృష్ణ పరమాత్మల వారు కూడా మరి లోకానికి తన సందేశాన్ని అందించేటువంటి విషయంలో ఆయన కూడా ఏం పాటించాడు అని చెప్పానంటే, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. ఇది శ్రీమద్భగవద్గీతాసు, భగవద్గీత అనబడేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క వాక్యాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఉపనిషత్తులలో ఉన్నటువంటి మాటలు అన్నాడు పరమాత్మ. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, అదంతా కూడా బ్రహ్మము యొక్క ప్రతిపాదితమై ఉన్నటువంటి అంశము. యోగ శాస్త్రే, యోగము యొక్క సంబంధమై ఉన్న అంశము అని శాస్త్ర మర్యాదను పాటిస్తూ మహాత్ములు ఋషులు మనకి ఈ వేదము ద్వారా ఏ యొక్క అంశాలు అందించారో అది మీకు తెలియజేస్తున్నా అనే మాటే స్వామివారు చెప్పారే తప్ప నేను సొంతంగా చెబుతూ ఉన్నాను నా సొంత మాటలో అనే విధాయకాలుగా ఆయనే అనలేదు. అంతా విశ్వంబరుడు, మహిమాన్వితుడు, సర్వేశ్వరుడుగా ఉన్నటువంటి యొక్క ఆయన ఒక మర్యాద పాటించి విషయాలు ప్రతిపాదన చేస్తూ ఉన్నప్పుడు సామాన్య మానవులై ఉన్నటువంటి వాళ్ళు మరి మనకెందుకు కర్తృత్వ భావాలని చెప్పేసి కనుక ముందులో మహాత్ములు ఈ ఋషులు వేదాలలో ఉన్న ఉపనిషత్తులు ఏవి బోధించారో అవి తేట తెల్లగా చెప్పే విధానం చేయి. నీకు రాగలిగితే, నీకు సామర్థ్యం ఉంటే, శక్తి వృత్తి ఉంటే, దాంట్లో ఉన్న పదజాలం యొక్క సంబంధమైన అవగాహన కలిగి ఉంటే మాట్లాడటం ఆరంభం చేయి. లేకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచిది. ఎందువల్ల అంటే నువ్వు పోవడమే కాదు, నీతో పాటు 10 మంది కూడా పోతారు. అట్లాగా ఏమి అవిద్యాయాంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అందేనైవ నియమానా యథాందా. అందే ముండకోపనిషత్తు. అవిద్యాయాం అంతరే వర్తమా, తన అవిద్యాంధకారంలో ఉన్నాడు. పైగానే శాస్త్రజ్ఞానం లేదు, నాకు అన్ని తెలుసు అంటాడు. నాలో నుంచి ఉబుకుతున్నాయి, బయటికి ఊరతా ఉన్నాయి, బావిలో ఓట్లాగా అని చెప్పని అంటాడు. ఏవేవో తోసినటువంటి యొక్క మాటలన్నీ చెప్పుకొస్తాడు. వినే వాళ్ళలో ఏమీ ఒక అవగాహన లేదు కాబట్టి ఆయన చెప్పేవన్నీ కమ్మగా ఉన్నట్లుగా వింటారు. దానివల్ల ఏమవుతుందని చెప్పనంటే అంధేనైవ నియమానా యథాందాహ. ఒక అంధుడు దావ చూపుతూ ఉంటే 10 మంది అంధులు వాడెమ్మటే పడిపోయారు. ఆ పోయే దావలో నుయ్యో గొయ్యో ఉందనుకోండి, పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. అలాంటి విధానం లోకంలో అయిపోతుంది. కాబట్టి కనుక ఎవరైనా శాస్త్రం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ప్రతిపాదన చేసే విధానంలో చక్కటి అవగాహన ముందు పొందాల్సి ఉంటుంది. ఆ అవగాహన కలిగి ఉన్నటువంటి యొక్క అంశములే లోకంలో ఎవరికైనా ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మరి ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి పారేసి కేవలం శాస్త్రం మాత్రమే అధ్యయనం చేసి మరి ఆ యొక్క తన ఎంబటే ఉన్నటువంటి వాళ్ళను అపమార్గంలో తీసుకుపోయే విధానము అని ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నారు. యథా కరశ్చందన భారవాహి భారస్య వేత్త నతు చందనస్య. గాడిద మీద గంధపు చెక్కలు పెట్టి కట్టారు. ఆ గాడిద గంధపు చెక్కలను మోస్తూ ఉన్నది, నానా తంటాలు పడుతూ ఉన్నది, అవస్థ పడుతూ ఉన్నది. మొయ్యరాని బరువైనప్పటికీ కూడా మొయ్యగా తప్పక అది పోవడం లేదు. ఎందుకంటే ఎంతవరకు మొయ్యగలమో అంతవరకు నెత్తినెక్కించుకుంటాం మనమైతే.
దానికేం తెలుస్తుంది, వాడు కట్టాడు దడు మీద పడేసి, ఎంత బరువైనా మొయ్యక తప్పదు కదా. ఆ ప్రకారంగా ఖర అంటే గాడిద, కర కర చందన భారవాహి భారస్య వేత్తానతు చందనస్య. అందువల్ల ఆ గాడిద ఆ నడుము మీద గంధపు శకలు పెట్టాడు, ఇది మోస్తా ఉన్నది. కానీ దానికి ఏం తెలుస్తూ ఉన్నది అంటే భారస్యవేత్త, భారం, దాని యొక్క భారం తెలుస్తుందే కానీ నతు చందనస్య, నతు చందనస్య, ఆ చందనం సుగంధం ఏదైతే ఉన్నదో ఆ సుగంధం అనేటువంటి విషయం మాత్రం దానికి తెలియదు. అయితే భారం మాత్రం మోస్తా ఉందని చెప్పని దాని గంధపు శకల యొక్క సుగంధం ఏమన్నా దానికి తెలుస్తుందా అంటే అది తెలియకుండా ఉన్న అంశం. భారం తెలుస్తుంది, నడుము మీద ఉంది కాబట్టి బరువు, ఆ మొయ్యటం యొక్క భారం తెలుస్తూ ఉన్నది. అట్లాగాని ఇక్కడ పరమాత్మకు ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. తథా ఏవ శాస్త్రాన్ని బహూని అదిత్య. చాలామంది బాగా శాస్త్రాలు మొత్తం కూడా అధ్యయనం చేస్తారు. నాకు ఆ శాస్త్రం వచ్చు, ఈ శాస్త్రం వచ్చు, మొత్తం కంఠస్థం చేసిన మొత్తం కంఠోపాఠం నాకు. ఈ విధంగా మనం లోకంలో వింటూ ఉంటాము. సరే, శాస్త్రాధ్యయనం చేయటం తప్పనే అంశం కాదు, కానీ దాంట్లో ఉన్నటువంటి సారం నజానం కరవత్వహి సహ, సారం తెలియాలి కదా. ఆ గాడిద బరువు మోస్తా ఉందే కానీ మరి గంధం యొక్క విషయము. అట్లాగా ఈ శాస్త్రములు అనబడేటువంటివి, ఆ శాస్త్రాలు, ఈ శాస్త్రాలు, అవి ఇవి మొత్తం కంఠస్థం చేసి వారేస్తున్నాడు. మరి ఆ ప్రకారంగా ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేసిన విధానం అయితే ఉన్నది. పోనేమన్నా మరి పరమాత్మ చెప్పేటువంటి సాధనాంశం ఉందా అంటే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన అంశము. తాను చేయుడు, చేద్దామన్నటువంటి వాళ్ళను కూడా చేయనివ్వకుండా ఆపేయటం. ఎందుకైనా సాధన చేయటం, ఏమి లాభం దాన్ని చేయటం వల్ల? అది చెప్పే మాట ఏంటంటే ప్రధానంగా బ్రహ్మం అనేది నీకంటే వేరుగా కాదే ఉన్నది కదా. బ్రహ్మం నీకంటే వేరుగా ఉంటే, ఎక్కడో ఉంటే నువ్వు దానికోసం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఆ బ్రహ్మము నీ అందే ఉన్నది, నీవే బ్రహ్మమై ఉన్నావు కదా. మరి అన్నప్పుడు ఇంకా బ్రహ్మం కోసం సాధన చేసేది ఏమిటి? ప్రధానంగా వచ్చే అంశం ఏంటంటే అక్కడ అప్రాప్తమై ఉన్నటువంటి వస్తువు, ప్రాప్తమై ఉన్న వస్తువు, రెండు విషయాలు చెబుతారు అక్కడ. అప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువును ప్రాప్తింపజేసుకోవాలంటే దానికోసం ప్రయత్నం చేయాలి. కనుక ప్రాప్తించే ఉన్నది, ఆ ప్రాప్తించే ఉన్న దాని గురించి ఇంకా నువ్వు ప్రాప్తింపజేసుకునే ప్రయత్నం ఏమిటి? ఇది ప్రధానంగా వస్తున్నటువంటి అంశము. ఈ విషయాన్ని గురించి మనం గతంలో కూడా 2వ అధ్యాయం మొదట్లోనే స్వామివారి విషయం మీద ప్రతిపాదన చేయడం జరిగింది. అక్కడ మనం దాని విషయం మీద మాట్లాడుకోవటం కూడా జరిగింది. అయితే చాలామందికి ఆ విషయం గురించి కొంత మర్చిపోయి కూడా ఉండవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఆ విషయాన్ని గురించి అక్కడ అర్జునుడు అడిగింది ఏమిటి, పరమాత్మ చెప్పింది ఏమిటి అనే విషయం కొంత మనం చూసి ముందుకెళ్దాము. జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం విదిత్వా తక్షణేన తు జ్ఞానమాత్రేణ ముచ్చేత కిం పునః యోగధారణ. లోకములో ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ అర్జునుడు కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. మనం గతంలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించుకున్నాము, కానీ ఏంటంటే మళ్ళా చేసుకోవడం కూడా తప్పేం కాదు. మననం చేసుకోవడం వల్ల గట్టిపడే పరిస్థితి ఏర్పడుతుంది. అర్జునుడు ఏమంటాడంటే, అర్జున వాచ జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం. అయ్యా, నేను శాస్త్రాధ్యయనం చేసినప్పుడు ఆ శాస్త్రం బ్రహ్మము యొక్క విషయ ప్రతిపాదన చేసింది. పలుమార్లు బ్రహ్మమును గురించి చెప్పడమే ఆ శాస్త్రం యొక్క విధానము. ఆ ప్రకారముగా మరి ఆ బ్రహ్మము యొక్క విషయమై ప్రతిపాదన చేసినప్పుడు జ్ఞేయం జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం అట్లా వినటంతో నాకు మరి బ్రహ్మము యొక్క విషయం జ్ఞేయమైంది. ఏమిటా జ్ఞేయం కావటం అని చెప్పానంటే మరి నేను స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, మహాకారణం కాదు, కేవలం నేను బ్రహ్మమునై ఉన్నాను అని ప్రకారంగా మీకు బోధలో వచ్చేటువంటి అంశము ఏమి ఇవన్నీ కూడా మనకి శాస్త్రం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఈ కలిగేటువంటి భావాలు ఇవే. నేను స్థూలదేహం కాదు, పంచకోశాలు కాదు, ఆత్మను కాదు, ఇంద్రియాలు కాను ఏదైతే విలక్షణంగా ఉన్నదో ఆ విలక్షణమై ఉన్నటువంటి యొక్క ఆత్మయే నేను అనేటువంటి ఒక భావన మనకు శాస్త్రం ద్వారా వస్తుంది.
అదే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అర్జునుడు కూడా. కనుక జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం, ఆ జ్ఞానం శాస్త్రం అధ్యయనం చేయటంతో నాకు బ్రహ్మం యొక్క విషయం నాకు జ్ఞేయం అయింది. విదిత్వా తత్వ క్షణేనతు, ఆ క్షణంలో నాకు ఆ భావన కలిగింది కదా. జ్ఞాన మాత్రేన ముచ్చేత, ఆ శ్రవణం చేయటం వల్ల కలిగినటువంటి యొక్క అంశము ద్వారా నాకు సమస్త అజ్ఞాన బంధము నుంచి విడబడ్డాను. కిం పునః యోగ ధారణ, ఈ విధముగా ఉండగా ఇంకా యోగ ధారణ, యోగం చేయటం, శ్వాసపై నిఘా పెట్టడం, ఇవన్నీ చేయటం నాకు అవసరమా అని అర్జునుడు ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అది ఆయన యొక్క ప్రశ్నే కాదు, లోకంలో చాలా మందిలో ఉన్నటువంటి యొక్క సందేహాన్ని ఈ రూపకంగా ఇక్కడ అర్జునుడి ద్వారా ఆ సందేహం మన ముందు ఆవిష్కరింపజేస్తూ ఉన్నారు. కిం పునః యోగ ధారణ, ఇంకా నేను యోగమును ధరించాలా, యోగమును శీలించాలా, యోగ మార్గాన్ని అవలంబించాలా, యోగాన్ని ఆచరించాలా? నాకెందుకయ్యే యోగం ఇది? ఉదయం లఘు ఉపాస, దర్భాసనం వేసుకో, జంక శర్మం వేసుకో, తెల్ల వస్త్రం వేసుకో, దాని మీద పద్మాసనం వేసుకో, చినుముతలు పెట్టుకో, నడుము బాగా సాఫీగా పెట్టు, మెడ వంగనీయమాక, ఆ తర్వాత గురు బ్రహ్మ చెప్పుకో, 2 కళ్ళు మూసుకో, ఆ తర్వాత పోయేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండు. ఈ ప్రక్రియ అంతా ఏంటి, నాకు అంత అవసరము, దీనివల్ల నాకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? ఆయన తత్వశాస్త్ర విధానంలోనే అన్ని పంచకోశ వివేకము, దేహత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, అనాత్మ విచారణ, స్థూల పంచకరణ, సూక్ష్మ పంచకరణ, ఇవన్నీ కూడా చెప్పేసేసి ఎంత అనాత్మయా, తద్భిన్నమై ఉన్నటువంటి యొక్క ఆత్మయే నీవై ఉన్నావు అని ఇంత శుద్ధంగా స్పష్టముగా మరి తేటతెల్లగా నాకు నేను ఆత్మనై ఉన్నానే విషయం మనసుకు వచ్చేసింది కదా. ఇంకా పునః యోగ ధారణ, ఏ కృష్ణ, ఇంకా యోగం చేయమని చెప్పి అంటూ ఉంటావు కదా, ఏమిటి దానివల్ల కలిగే ప్రయోజనం? అది అప్రాప్తమై ఉన్న వస్తువు కాదు కదా. అప్రాప్తమై ఉన్నట్లయితే ఎక్కడో ఉంటే పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. అది ప్రాప్తరూప ప్రాప్త వస్తువు, అది తెచ్చుకునేది ఏముంది? ఇంకా దాని ప్రయత్నం చేసేంత అవసరం ఏమిటి? ఇది అనగా లోకములో చాలామందిలో ఉన్నటువంటి ఒక వాదనను ఇక్కడ మరి ఆ విషయాన్ని ఈ అర్జునుడు ద్వారా ప్రతిపాదనగా తీసుకొచ్చినటువంటి అంశము. మరి ఈ ప్రకారంగా అని ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ వారు ఏం చెప్పాలి ఇక్కడేక? మరి వాస్తవికంగా కొంతవరకు చూసినట్లయితే జ్ఞానాతేవ భవేద్జ్ఞేయం, శాస్త్రాధ్యయనం చేసినప్పుడు మొత్తం విడదీసి, అయ్యా ఇగో పంచకోశాలు ఇవి, ఈ 3 దేహాలంటే ఇవి, త్రివిధ అవస్థలంటే ఇవి, జీవాత్వం అంటే ఇది, అనాత్మ అంటే ఇది, 20 తత్వాలంటే ఇవి అని కదా. దాంట్లో వచ్చే విషయం అంతా కూడా సాంఖ్య విధానాలుగా మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ దశైకంచ పంచచ ఇంద్రియగోచరా ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాత చేతనాధృతి ఏతత్తు క్షేత్రం, ఇదంతా క్షేత్రమయ్యా అని పరమాత్మ చెప్పిన మాట. కనుక ఈ విధముగా తెల్లగా విషయమంత అవగాహన వచ్చి నేను ఆత్మను అనేటువంటి విషయముగా మరి ఆ జ్ఞానం కలిగినప్పుడు కిం పునః యోగ ధారణ, ఇంక యోగముతో ఏమిటి అవసరం అనే మాట అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భము. దాని భగవంతుడు ఏం చెప్పబోతూ ఉన్నాడు ఈ లెక్కన అంటే చూడాలి. జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత, బ్రహ్మ జ్ఞానాగ్నినా విద్యాత్ నిర్దహేత్ కర్మబంధనం. ఇది చాలా గొప్ప మాట, అందరికీ కూడా ఉపకరించేటువంటి యొక్క అంశము, స్వామి చెప్తున్నటువంటి అంశము. జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత. ఏవి? జ్ఞానేన దీపితే దేహే దేహమునందు జ్ఞానేన జ్ఞానము చేత దీపితే మరి అవగాహన అనేటువంటిది కలుగుతూ ఉన్నది. బుద్ధి బ్రహ్మ సమన్విత, బుద్ధి బ్రహ్మ అన్విత కూడి ఉండాలి. ఎప్పుడైతే మీకు ఆ యొక్క మనసు అనేటువంటిది అంతర్ముఖమై ఆ బుద్ధి అనేది ఆ బ్రహ్మములో చేరాలి, దాన్నే యోగ సమాధి అని చెప్పని అంటారు. కాబట్టి ఈ మార్గాన్ని లోకంలో అందరూ అవలంబించారు. ఋషులు, యోగులు, తత్వవేత్తలు, జ్ఞానులు. మనం చూస్తే పురాణాలలో వాటిల్లో ఎప్పుడు కూడా మహాత్ములు తపస్సులో ఉండిపోవడం తాపసికులు అంటారు.
లోకంలో సాధారణంగా ఉండేటువంటి వర్గం అంతా కూడా తామసికులు. కానీ ఆ యొక్క మహాత్ములు తత్వజ్ఞానం అధ్యయనం చేసి మనస్సును బ్రహ్మములో చేర్చే విషయంగా తీసినటువంటి మార్గమే తాపసికులు. తపస్సు ఆచరించే వాళ్ళు తాపసికులు, తపో సంపన్నులు, తపో భూములు అంటూ ఉంటాం. కనుక ఆ విధముగా తపస్సు వాళ్ళు ఆచరించి మరి ఏం చేశారయ్యా అని చెప్పనంటే, బ్రహ్మజ్ఞానాగ్నిన విద్యాతో నిర్దహేతు కర్మబంధనం బ్రహ్మజ్ఞానాగ్నిన. ఈ విధముగా ఎప్పుడైతే నువ్వు యోగమును శీలిస్తావో ఆ యోగము ద్వారా కలిగేటువంటి విధానం ఏంటని చెప్పనంటే, లోపల ఆత్మ యొక్క సమీపానికి పోయే కొద్దీ మరి ఆ లోన ఏర్పడేటువంటిది బ్రహ్మజ్ఞానాగ్నినా, అది బ్రహ్మజ్ఞానాగ్ని అన్నారు. యోగము ద్వారా ఏర్పడేటువంటి యొక్క అంశము బ్రహ్మజ్ఞానాగ్ని. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. భగవద్గీతలో పరమాత్మ అంటాడు, ఆత్మ సంయమ యోగాగ్నవు దాని యోగాగ్ని అన్నాడు. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం దాని బ్రహ్మాగ్ని అన్నారు. ఈ ప్రకారంగా ఈ సాధన అనేటువంటి యొక్క అంశం మనకు కలగజేస్తున్నటువంటి విధానం ఏంటంటే, అది ఆత్మాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు. ఇదంతా కూడా లోపల ఏర్పడేటువంటి అంశం, అది యోగము ద్వారా ఏర్పడేటువంటి అంశం. దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామం ఏమిటని చెప్పానంటే, మరి మనం కొత్త వాళ్ళమా పాత వాళ్ళమా అనే మాటకి చాలా పాత వాళ్ళం అన్నారు. ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాం, అనేక దేహాలు ధరిస్తూ వస్తూ ఉన్నాం. ఆ వచ్చేటువంటి విధానములో అనేక జన్మలలో సంపాదించుకున్నటువంటి కర్మంతా కూడా మరి ఆ సూక్ష్మ దేహములో నిక్షిప్తమై ఉన్నది. కర్మలు పోయేటువంటివి కావు. తెగదు పాపము, తీరదు పుణ్యము, నహి కాలము నాటకము అన్నమాచార్యుల వారు. కనుక ఈ ప్రకారంగా మరి మన జీవన విధానములో మనం చేసేటువంటి యొక్క మరి పుణ్య సంబంధ కార్యాలు కావచ్చు, దోష సంబంధ కార్యాలు కావచ్చు, పాప సంబంధ కార్యాలు కావచ్చు. ఈ విధముగా ప్రతి ప్రాణి విశ్వములో ఏదో ఒక కర్మను ఆచరిస్తూనే ఉన్నది. దాని ద్వారా మరి సుకృతం కానీ దుష్కృతం కానీ పుణ్యము కానీ పాపాలు కానీ వచ్చి పడతామని సూక్ష్మదేహం మనసు లోపల. అలా పడ్డటువంటి యొక్క వాట్లనే సంచిత కర్మ అనే పేరు పెట్టారు. సంచితం అంటే అనేక జన్మలుగా వచ్చి పడ్డటువంటి కర్మను సంచితం అంటారు. అది ఎక్కడుందయ్యా అంటే సూక్ష్మ దేహంలో ఉన్నది. మరి ఆ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి కర్మ ఊరుకుంటుందా అని చెప్పనంటే, దానివల్ల అనేకమై ఉన్నటువంటి యొక్క మొలకలు చెట్లు వచ్చి పడతా ఉంటాయి. ఏమిటా చెట్లు అంటే ఈ మానవ దేహములే చెట్లు. ఏమి రోగశోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం. మహాత్ముడు చెప్పాడు, రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, దుఃఖములు, వేదనలు, బాధలు, నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా వచ్చి పడతా ఉన్నాయి. ఏమిటయ్యా అని చెప్పనంటే, ఆ చెట్టుకు కాసేటువంటి ఫలాలట. ఏమిటా చెట్టు అంటే ఆత్మ అపరాధ, గత జన్మలలో చేసినటువంటి యొక్క దోషాల కారణంగా ఈనాడు ఈ దేహం అనే వృక్షం వచ్చింది. ఈ దేహాన్ని వృక్షముతో పోలిశారు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవేయం. ఏమి పైన మొదలు కింద కొమ్మలు అన్నారు. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము. మోదమల రగమింటి మీదను మద గజము విహరించెర. చిదిమి పట్టిన పండు కైవడి చేమయేనుగు మృంగెరా అన్నాడు బ్రహ్మేంద్ర స్వామి వారు. కనుక పైన మొదలు కింద కొమ్మలు ఉన్న వృక్షం ఇది. లోకములో ఉన్నటువంటి పాదపములు కింద మొదలు పైన కొమ్మలు ఉంటాయి. ఇది ఒక విచిత్రమై ఉన్నటువంటి యొక్క చెట్టు, మానవ దేహం అనే చెట్టు. ఈ చెట్టు కాసే ఫలాలు ఏమిటాయి అనే మాటకి రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు, దుఃఖములు, ఇవన్నీ నానా రకాలే ఉన్నాయన్నీ కూడా ఈ ఫలములుగా ఏర్పడుతూ ఉంటే, ఆ ఫలాలని ఈ జీవుడు అనేటువంటి వాడు వృక్షం నాటాడు కాబట్టి నాటిన వాడే ఫలాలు భుజించాలి. కనుక అతడు ఈ ఫలాలు భుజించే విధానముగా ఉన్నాడని చెప్పని అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి లోన ఉన్న కర్మ సంచిత కర్మ, అది సూక్ష్మ దేహంలో పడి ఉన్న కర్మ. అనుభోక్తవ్యం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అన్నారు.
అందుచేత మరి లోన ఉన్నటువంటి యొక్క ఆ కర్మ అనేటువంటి యొక్క విషయం ఏమిటి లెక్కను చూసినట్లయితే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి వాడు సరే, లోపల ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం ఉన్నటువంటి కర్మలు తప్పనిసరిగా దేహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దేహాలు ఇచ్చే తీరతాయి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ పరమాత్మ అన్నమాట. తస్మాత్ అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విషయమురా. ఎందుకంటే నువ్వు చేసుకున్న కర్మ లోపల పడింది సూక్ష్మ దేహంలో, అది నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. నువ్వేదో కర్మలు చేస్తే పక్కవాడు అనుభవించడు. ఎవరు చేస్తే కర్మ వాళ్ళు అనుభవించాల్సింది. కాబట్టి ఆ ప్రకారంగా మరి లోన ఉన్నటువంటి యొక్క సంచిత కర్మ ఉన్నదో అది అడ్డుగా ఉన్నది. నువ్వు లోపలగా పోవడానికి, స్వరూపానుభవాన్ని పొందడానికి అడ్డుగా చేరి ఉన్నటువంటి కర్మ, దాన్ని పరమాత్మ చెప్పే మాట, జ్ఞానాగ్ని ద్వారా బ్రహ్మాగ్ని ద్వారా దాన్ని దగ్ధం చెయ్యి అన్నాడు. యథైధాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా యథా ఏదాంసి. బాగా మండేటువంటి ఒక అగ్నిలో కట్టెలు వేస్తే ఆ కట్టెలు ఏ ప్రకారంగా బూడిదగా మారిపోతూ ఉన్నాయో, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్, ఆ ప్రకారం జ్ఞానాగ్ని ద్వారా నువ్వు సమస్త కర్మలను దగ్ధం చేసుకోవాల్సి ఉంటుందని పరమాత్మ అంటూ ఉన్నాడు. కనుక ఆ ప్రకారంగా మరి ఆ సూక్ష్మ దేహములో పడి ఉన్న కర్మ, మూలా విద్యగా ఉన్న అజ్ఞానము, ఇవన్నీ కూడా నశింప చేసుకోగలిగితేనే నీకు ఈ జన్మరాహిత్యం అనబడేటువంటిది ఏర్పడుతుంది. ఆ పని చేయకుండా ఏదో శాస్త్రం కొంత అధ్యయనం చేసి నువ్వు దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, త్రివిధాంసలు కాదు, పంచకోశాలు కావు, 20 తత్వాలు కావు 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 అని చెప్పని ఆ విధంగా చెప్పినటువంటి యొక్క మాటలు వినేసేసి నేను కాను 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 అని చెప్పని, నేను బ్రహ్మము అహం బ్రహ్మాస్మి అని చెప్పని ఈ అనుకున్నటువంటి యొక్క అంశముతో నీకు లోన సూక్ష్మదేహములో పడి ఉన్న కర్మ సంచితాదులు పావు అన్నారు. మరి పోయే మార్గం ఏమిటయ్యా అంటే బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా అవి నశింపజేసుకోవాల్సి ఉంటుంది అనే మాట. కాబట్టి ఈ ప్రకారంగా నీకు ఈ తపస్సు అనబడేటువంటి యోగం ఆవశ్యకత ఉన్నది. బహవః జ్ఞాన తపస పూతా మద్భావం ఆగతాః, పరమాత్మ అన్నమాట భగవద్గీతలో. వీతరాగ భయక్రోధ మన్మయా మాం ఉపాశ్రితాః బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు చేత అన్నారు. జ్ఞాన తపస్సు అంటే ఏమిటి అర్థం? మనస్సు అంతర్ముఖ ప్రయాణం గావించటము, మనస్సు నిశ్చలముగా పెట్టడము. తత్రైకాగ్రం మనఃకృత్వా, ఆ ప్రకారంగా మనస్సును స్వాధీనం చేసుకోవాలి. మనస్సు మన అధ్యయనంలో పెట్టుకోవాలి, ధ్యాన మార్గంలో ప్రయాణం చేయించాలి. ఈ స్వామివారు చెప్పేటువంటి మాట. ఈ ప్రకారముగా చేయటాన్నే స్వామివారు తపస్సు అనే మాట వాడుతున్నాడు ఇక్కడ. బహవః జ్ఞాన తపస. కాబట్టి విశేషణం, ఆ తపస్సుకి విశేషణం ఏమిటంటే జ్ఞాన తపస్సు అనేటువంటిది. అనగా బ్రహ్మమును ఉద్దేశించి చేసేటువంటి సాధన, అది జ్ఞాన తపస్సు అన్నాడు. ఎందుకంటే తపస్సు అనేటువంటి అంశం మీకు పురాణాలలో కూడా వస్తూ ఉంటుంది. చాలామంది తపస్సును శీలించినటువంటి వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు లాంటి వాళ్ళు ఎంతోమంది తపస్సును శీలించారు. అయితే ఆ తపస్సులో వాళ్ళ కామ్య సంబంధమై ఉన్న భావాలు ఉన్నాయి. ఏవో దేవతల యొక్క మెప్పుతో వరాలు పొందలేనటువంటి యొక్క అపేక్షతో ఉన్నారు. అలాగా చేసిన విధానం మీకు పురాణాలలో కనబడుతుంది. హిరణ్యకశిపుడు కూడా వాడు తపస్సు చేస్తే మరి అద్భుతమైనటువంటి తపస్సు వాడు. ఆ ప్రకారం తపస్సు చేసి వరాలు పొంది సమస్త లోకాలను బాధించి భేదించి చివరికి వాడు కూడా పోయాడు. ఇట్లా మనకు చూస్తే పురాణాలలో ఈ తపస్సు అనేటువంటి అంశాన్ని చాలామంది చేసిన విధానము, దాని యొక్క పర్యవసానంగా వాళ్ళు ఏదో వరాలు పొందటము, లోకాలను బాధించడము, చివరికి దేవతల చేతుల్లో వాళ్ళు సావటం, ఇది మనం చూస్తున్నటువంటి యొక్క అంశం పురాణాలలో. అందుచేత పరమాత్మ ఇక్కడ జ్ఞాన తపస్స అనే పేరు పెట్టారు. ఇక్కడ అలాంటి తపస్సు కాదయా, ఇది కేవలం తప్పింపజేసి మనస్సుని ధ్యానములో తప్పింపజేసి దాంట్లో ఉన్న దోషాలను తొలగింపజేసి ఆ మనస్సుని
మరి పావనపరచి పరిశుద్ధమై ఉన్నటువంటి ఆ మనస్సును అంతర్ముఖము ద్వారా బ్రహ్మములో లీనం చేసే విధానము, అది బ్రహ్మలీనము అంటారు, బ్రహ్మైక్య విధానము. ఈ విధానముగా పోయేటువంటి భాగాన్నే తపస్సుగా చెప్పిన మాట. ఇది భగవద్గీత ఉపనిషత్తులు ప్రధానముగా చెప్పేటువంటి యొక్క అంశము. ఇటు తపస్సు ద్వారా సమస్త ఇంద్రియాలని లయింపజేసి, ఎక్కడైతే ఇంద్రియములన్నీ ఒక లయమైపోయి అంత అనాత్మ లయమైపోయి ఉంటుందో, ఆ లయమైపోయిన తర్వాత ఉన్న ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవమే యోగ సమాధిగా ఉపనిషత్తులు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. నీకు ఈ మాట మాండుక్యంలో వస్తుంది, చూసుకోవచ్చు కావాలంటే. నాంతః ప్రజ్ఞః నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. కొంతవరకు ఏదైనా మంత్ర భాగాలను అధ్యయనం చేయండి, మంచి భావాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. ఈ మంత్రంలో ఆ మహాత్ముడు ఋషి చెబుతున్న మాట ఏంటంటే, ప్రపంచ ఉపశమం శాంతం, ప్రపంచ ఉపశమం అదైన తర్వాతే మీకట శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అని అన్నారు. ప్రపంచ ఉపశమం ఏమిటో ప్రపంచ ఉపశమం అని చెప్పనంటే ఎక్కడికో పోవడం కాదు, నీ లోపలే. పంచ అంటే 5 అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలను జరపడ్డటువంటివి మనలో ఉన్నటువంటి ఇంద్రియ సముదాయం. పృథివీ సంబంధమై ఉన్నటువంటివి కర్మేంద్రియములు, జల సంబంధమై ఉన్నటువంటివి పంచ విషయాలు, అగ్ని సంబంధమై ఉన్నటువంటి పంచ ఇంద్రియ జ్ఞానేంద్రియాలు, అటనే మరి వాయు సంబంధమై ఉన్నటువంటి పంచ వాయువులు, ఆకాశ సంబంధమై ఉన్నటువంటి జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవన్నీ కూడా ప్రపంచ అన్నాడు. ప్రపంచం అంటే ఇవే మన వ్యవహారాలకు మూలం, ఇవే ఏమి లోకంలో జీవించాలంటే ఇవే ఈ ఆధారం. ఈ విధముగా ఉన్నటువంటి వాటిని మహాత్ములు తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా ప్రపంచ ఉపశమం, అన్నిటిని ఉపశమనం చేస్తూ ఉన్నారు, ఉపశమింపజేస్తూ ఉన్నారు ధ్యానం ద్వారా. మరి పృథివీ సంబంధమై ఉన్న కర్మేంద్రియాలు, జల సంబంధమై ఉన్న శబ్దాది విషయాలు, అగ్ని సంబంధమై ఉన్నటువంటి శ్రోత్రాది జ్ఞానేంద్రియాలు, వాయు సంబంధమై ఉన్నటువంటి వ్యానాది పంచవాయువులు, ఆకాశం సంబంధమై ఉన్నటువంటి జ్ఞాతాది మనోబుద్ధి చిత్తాహంకారాలని పూర్తిగా ధ్యానములో విలీనం చేయటమే, వాటిని లయింపజేయటమే ప్రపంచ ఉపశమం అని ఉపనిషత్తు బోధిస్తూ ఉన్నది. అలాంటి ఆ విధానం ఏర్పడ్డప్పుడు తర్వాత ఏముంటుందయ్యా అంటే శాంతం శివం అద్వైతం, శాంతం శాంతాకారం. పరమాత్మ ఎట్లా ఉంటాడు? శాంత స్వరూపము, సుఖ స్వరూపము, ఆనంద స్వరూపం అనే మాట మాండుక్యం చెబుతూ ఉన్నది. ఆ ప్రకారంగా సాధకులై ఉన్నటువంటి వారు ఆ ధ్యానము ద్వారా లోన ఉన్న అనాత్మను నశింపజేయాలి, కర్మ సంచితాదులను నశింపజేసుకోవాలి, సమస్త ఇంద్రియాలని లీనం చేసుకోవాలి. అన్నీ లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి విధానం దానినే యోగ సమాధి అన్నారు. మనం నిద్ర అనే అంశం ద్వారా ఏం చేస్తున్నామంటే, ఇక్కడ కూడా మనం నిద్ర అనేటువంటి అంశము ద్వారా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా మనం నిద్రా సమయంలో సుషుప్తిలో అవి పనిచేయకుండా చేసుకుంటున్నాం కదా. అలా పనిచేయకుండా ఉండటమే కదా నీకు సుషుప్తి యొక్క ఆనందం పొందడానికి అవకాశం ఏర్పడింది. మన నిద్ర లేచిన తర్వాత ఏమంటాం? అబ్బా నిద్ర బ్రహ్మాండంగా పట్టింది, అసలేమీ తెలియదు నాకు, అంత గాఢంగా పట్టింది, లోపల ఎంత హాయిగా ఉన్నదో, ఎంత ఆనందంగా ఉన్నదో, ఎంత పరమశాంతిగా ఉన్నాను అని మనం బయటకు వచ్చాక అనుభవాన్ని చెబుతూ ఉన్నాం. అదే ప్రకారంగా మరి మహాత్ములు, యోగులు, బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మొత్తం లయింపజేసి, మీకు ఈ మాట 8వ అధ్యాయంలో పరమాత్మ అంటాడు, సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్దేశ మూర్ధన్యాదాయాత్మన ప్రాణ ఆశ్చితో యోగధారణ అంటారు. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృతి నిరుద్దేశ, మనస్సుని ఇంద్రియాలను కూడా అన్నింటిని కూడా లయింపజేయనే మాట 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో స్వామివారు చెబుతారు. ఇదే మాట మీకు భగవద్ ఉత్తర గీత 2వ అధ్యాయంలో అయితే, మొదటి అధ్యాయం అయితే
నిర్మలం తం విజానీయాత్తు షడూరిమరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరావాసం సమాధిస్థస్య లక్షణం అని మన స్వామివారు చెప్పిన మాట. ఇవన్నీ చాలా గొప్ప అంశాలు. సాక్షాత్ భగవంతుడు బోధిస్తున్నటువంటి శ్రీముఖముతో బోధిస్తున్నటువంటి యొక్క వాక్యాలు. వీటిలో బాగా మనం మననం చేసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయగలిగితే మనం కూడా అలాంటి స్వరూప అనుభవం ద్వారా అనేక జన్మలుగా వచ్చే కర్మలు, అనేక జన్మలకు హేతువై ఉన్నటువంటి కర్మలను మనం కూడా జ్ఞానాగ్ని ద్వారా ఆత్మ సంయమ యోగాగ్నౌ అన్నట్లు ఆ యోగాగ్ని ద్వారా దగ్ధం చేసుకుని స్వరూప అనుభవం కలిగి మరలా జన్మకు రాకుండా ఉండే విధానాన్ని చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక మళ్ళా ఈ తిరిగి రానటువంటి యొక్క చక్కటి బ్రాహ్మీ స్వరూపంలోకి, బ్రహ్మ స్వరూపంలోకి అట్లాగా లయమైపోయే పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. లోన కర్మ వాసనలు, అజ్ఞాన మూల విద్య ఉన్నంత వరకు మనం ఎన్నిసార్లు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకున్నా కానీ లోన ఉన్నటువంటివి అట్లాగే ఉంటాయి. తిరిగి వల్ల ఈ భవసాగరంలో పడవేస్తాయి. అందువల్ల పరమాత్మ చెప్పేటువంటి మాట, నువ్వు శాస్త్రాధ్యయనం చేసినప్పుడు నేను బ్రహ్మం అనేటువంటి విషయంగా నీకు ప్రతిపాదన కలిగినా కానీ నీ లోపల జన్మలకు హేతువై ఉన్నటువంటి కర్మవాసలు నశింప చేసుకోకుండా నువ్వు ఎక్కడికి పోతావయ్యా? లాక్కొచ్చి పడేస్తే ఈ జన్మలలో తీసుకొచ్చేస్తాయి అనే మాటకు పరమాత్మ ఇక్కడ బ్రహ్మ జ్ఞానాగ్ని నా విద్యాత్ నిర్దహేతు కర్మబంధనం అంటాడు. ఎందుకయ్యా నీకు యోగం యొక్క ఆవశ్యకత అని చెప్పనంటే, దాన్ని శీలించినప్పుడు ఆ సూక్ష్మ దేహములో ఉన్న కర్మలన్నిటినీ కూడా ఆ యోగము ద్వారా కలిగేటువంటి యోగాగ్ని ద్వారా, బ్రహ్మాగ్ని ద్వారా నశింపజేయబడతాయి. కాబట్టి నీకిక ఈ దేహములు అనబడేటువంటి తొడుగులు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. కేవలం శ్రవణం చేసి పై మాటగా అహం బ్రహ్మాస్మి అనే మాట ఇది బాగా ఆయన చెప్పాడు, నువ్వు విన్నావు, ఆరంభం చేసావు, నేను అహం బ్రహ్మ. అసలు ఈ మాట ఏంటి? ఇది వేదంలో చెప్పిన మాట, ఉపనిషత్తులలో వచ్చిన మహావాక్యం ఇది. అహం బ్రహ్మాస్మి మహావాక్యం అన్నమాట. ఈ వాక్యం ఎవరిది అసలు? ఈ వాక్యం మంద కాదు. ఎవరైతే చక్కగా శాస్త్రాధ్యయనం చేసి గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది నివృత్తి మార్గంలో ప్రయాణం గావించి ఆ ప్రయాణములో అనాత్మ అంతటినీ కూడా దాటుకుని ప్రయాణం చేశాడు. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య అంటాడు తైత్రీయ ఉపనిషత్తులో. ఆ సాధకులు నివృత్తి మార్గం ద్వారా అన్నమయ కోశాన్ని దాటి, ప్రాణమయ కోశాన్ని దాటి, మనోమయ కోశం దాటి, అజ్ఞానమయ కోశం దాటి 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 పంచకోశ అతీతమై ఉన్నటువంటి ఆత్మ సన్నిధికి వాళ్ళు తమ ప్రయాణం ద్వారా కొనసాగించుకొని ఆ స్వరూపాన్ని చేరుకుంటున్న అంశాన్ని మనకు ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మీకు తైత్రీయంలో 6వ అనువాకంలో చెబుతున్నమాట. 6వ అనువాకం బాగుంటుంది, చదవండి మీరు. తైత్రీయోపనిషత్తు 6వ అనువాకం. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస. గొప్ప మంత్రం ఇది. దీన్ని మీరు కంఠస్థం చేయండి, దీని యొక్క అర్థాన్ని బాగా అధ్యయనం చేయండి. మహాత్ముల యొక్క విషయంగా వేదం బోధిస్తూ, ఈశ్వరుడు బోధిస్తూ ఆపునోతి స్వరాజ్యం. స్వ అంటే బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొందడమే స్వరాజ్యం. మనసస్పతిం వాక్కుపతి చక్షుష్పతి శ్రోత్రపతి, నేత్రానికి అధిపతిగా ఉన్నాడు, శ్రోత్రాధిపతిగా ఉన్నాడు, వాక్కు అధిపతిగా ఉన్నాడు, విజ్ఞానపతి విజ్ఞాన అధిపతిగా. అంటే ఏమిటకు అర్థం? సర్వేంద్రియాలకు ఆధిపత్యం వహించాడు. మన వ్యవహారం ఏమిటయ్యా అని చెప్పనంటే, మనసు మనకు పతిగా ఉన్నది, ఇంద్రియాలు మనకు పతిగా ఉన్నాయి. అవి ఏ వైపుకు లాక్కుపోతే ఆ వైపుకు అలా పోతా ఉన్నాం. ఏవి తినమంటే తింటా ఉన్నాం, ఏది అనమంటే అది అంటా ఉన్నాం. ఇట్లా మన కంట్రోల్ లేకుండా ఇంద్రియాలకు వశమైపోయి వారి తీసుకుపోతూ ఉంటే ఆ మార్గాలు పడిపోతూ ఉన్న పరిస్థితి లోకంలో అందరికీ ఉన్నది. బ్రహ్మజ్ఞాని విషయంగా ఉపనిషత్తు బోధిస్తూ విజ్ఞానపతి శ్రోత్రపతి చక్షుష్పతి మనోపతి అన్నింటికీ కూడా ఆధిపత్యంగా వహించి
మరి ఆయన ఏమవుతున్నాడు అక్కడ అంటే ఆనందం సమృద్ధం శాంతి సమృద్ధం, ఆనందం మన ఆనందం శాంతి సమృద్ధం. ఆ ప్రకారంగా యోగ సమాధి ద్వారా అతడు మన మనస్సు ఆనందంలో మునిగిపోతుందట. శాంతి సమృద్ధం, శాంతి సమృద్ధిగా ఉంటుందట. ఇది ఒక మరి యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. అలాంటి ఆ స్థితి ప్రయత్నం ద్వారా వస్తుందే తప్ప నువ్వు ఊరికే వినటం వల్ల వచ్చే విధానం కాదు. ఏమి శ్రవణాయాపి బహువిహీన లభ్య శృణవంతః నవిద్యుహు అని కఠోపనిషత్తు బోధిస్తున్నది. శ్రవణాయాపి బహుభిహి, నువ్వు ఎన్నైనా వినుగాక నీకు ఆ స్వరూపానుభవం కలగదు. శృణవంతః నవిద్యుహు, నువ్వు ఎంత అన్నా కానీ నవిద్యుహు తెలియబడదు అన్నాడు. ఆశ్చర్యవ్యక్త కుశలో శలబ్ద ఆశ్చర్యజ్ఞాత కుశలానుశిష్ట. అందువల్ల ఈ ప్రకారంగా నీకు సాధనాంశం ఫలితముగా నీకు వచ్చేటువంటి అంశము తప్ప మేము శ్రవణం చేసాము మాకంత తెలిసిపోయింది మాకంత వచ్చింది పోయింది అయ్యే అవుతుంది తప్ప నీకు ఆ స్వరూపము యొక్క విధానము నిలకడగా ఉండేటువంటి పరిస్థితి మాత్రం రాదు. కాబట్టి పరమాత్మ అంటూ ఉన్నాడు, ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. ప్రయత్నాత్, నువ్వు నీ ప్రయత్నం ద్వారా లోన ఉన్న కల్మషాలు లేకుండా చేసుకుని నువ్వు బ్రాహ్మీ అనుభవాన్ని పొందాలని చెప్పి అంటూ ఉన్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ. ఋషీశ్వరులు క్షీణ కల్మషాహ ధ్యానము ద్వారా, యోగము ద్వారా, తపస్సు ద్వారా సమస్త కల్మషాలను తప్పింపజేసి లేకుండా చేసుకుని లభంతే బ్రహ్మ నిర్వాణం, వాళ్ళు బ్రాహ్మీ అనుభవాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పరమాత్మ ఇక్కడ బోధిస్తాడు, బ్రహ్మజ్ఞానాగ్నినా నిర్దహేత్ కర్మబంధనం. ఈ విధముగా చేసుకుని నువ్వు మోక్షం యొక్క స్థాయికి ఎదగాల్సి ఉంటుంది అనేటువంటి మాటగా స్వామివారు చెప్పేటువంటి అంశం చక్కగా మీరు 2వ అధ్యాయంలో మొదట్లోనే చూసుకోవచ్చు. కనుక ఆ ప్రకారముగా మరి అలాంటి అనుభవాన్ని పొందే విధానముగా కాకుండా యథాకర చందన భారవాహి భారస్య వేత్త నతు చందనస్య తథా ఏవ శాస్త్రాన్ని బహూని అదీత్య సారం నజానన్ కరబద్వహేత్సహ. ఆ గాడిద ఎన్నో గంధప చెక్కలను భుజానేసుకుని నడుస్తున్నది, బరువు మోస్తా ఉందే తప్ప ఆ గంధప చెక్కల యొక్క సుగంధమై ఉన్నటువంటి మాధుర్యాన్ని అది ఎట్లయితే ఆస్వాదించలేకపోతుందో, కేవలం ఒక శాస్త్రాన్ని మాత్రమే అధ్యయనం చేసి మాకంతా వచ్చేసేసింది, మాకంత కంఠస్థం అయిపోయింది, మాకంత తెలిసిపోయింది అనే మాటలుగా చెప్తూ మేము ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు, ఏ జపం చేయాల్సిన అవసరం లేదు అనే విధాయకాలుగా పోయేటువంటి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకి కేవలం శాస్త్రం అనేటువంటి యొక్క బరువులు మోస్తున్నటువంటి వాళ్ళే తప్ప వాళ్లకు సారం, ఆ బ్రహ్మము యొక్క సారమై ఉన్నటువంటి ఆ బ్రహ్మ సారాన్ని, ఆనంద సారాన్ని ఆస్వాదించే విధానంగా వాళ్ళకు రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ సాధనాంశాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి ఇవి మోసుకు తిరగడం తప్ప వాళ్ళకి ఇక 2వ విధానం అనేది వాళ్ళకి ప్రాప్తించే అవకాశంగా ఉండదని చెప్పి పరమాత్మ చెబుతూ అన్నమాట. యథా కరహ అంటే గాడిద, చందన అంటే కట్టెలు, భారవాహి అనగా భారం అంటే భారంగా మోస్తా ఉన్నది, భారస్య వేత్త దాని భారం తెలుస్తుందే కానీ నత్తు చందనస్య ఆ చందనం యొక్క సుగంధం దాన్ని తెలియట్లేదని చెప్పి అన్నాడు. తథా ఏవ ఆ ప్రకారంగానే శాస్త్రంలో బహువుని అదీత్య అనేకమైనటువంటి శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడై సారం నజానన్, సారం బ్రహ్మము యొక్క స్వరూపమా అంటే అది నజానన్ తెలియకుండా ఉన్న విధానము. అది ఎట్లా ఉందా అంటే కరవత్తు వహేత్సహ, ఎట్లా గాడిద బరువులు మోసేదిగా ఉన్నదో వీళ్ళు కూడా ఆ తరహాగానే మోయటం తప్ప వాళ్ళకి బ్రహ్మము యొక్క స్వరూప అనుభవ స్థితి అనేది మాత్రం వాళ్ళకి లేదనేమని పరమాత్మ అంటూ ఉన్నాడు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.